సార్ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వంలో కొంచెం అనుభవరాహిత్యం తక్కువ ఆయనకు. ఏదో ఈ 5 ఏళ్లలో ఏదైనా నేర్చుకుంటాడు అనుకుంటే అది కూడా సక్రమంగా చేయలేకపోయాడు. అనుభవం ఉన్న మంత్రులు కూడా ఉన్నారు దానిలో. కాంగ్రెస్ వాళ్ళైతేనేమి, తెలుగుదేశం వాళ్ళైతేనేమి, వాళ్ళైనా సరైన సజెషన్లు ఇవ్వకుండా ఆయనకు పాపము పక్కదారి పట్టించినట్లుగా కనబడుతుంది. లేదంటే మన యువ రక్తం ఉన్నవాడు ఏదో చేస్తాడులే అని అందరం అనుకున్నాం, కానీ పాపం అతను సరిగా చేయలేకపోయాడు. నెక్స్ట్ అంటే ఇంక ఏదైనా అనుభవం ఉండేవాళ్ళే చేసుకుంటే మంచిది. అయితే సంక్షేమ పథకాలు చాలా అందించారు కాబట్టి వాటిపైన మీ అభిప్రాయం? అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, పింఛన్ల పథకం కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, చాలా ఉన్నాయి. అవి సక్సెస్ అయినాయా, ఫెయిల్ అయినాయా? సక్సెస్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఉన్న వాళ్ళకి ఇచ్చాడని అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా సంక్షేమ పథకాలు అనే దానికంటే అభివృద్ధి అనేది నిల్లు. ఆయన దాని మీద దృష్టి పెట్టినంటే కొంచెం బాగుండేది అతను. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరు అనుభవం ఉంటే వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుభవం ఉన్నవాళ్ళు వస్తే బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఆ అనుభవం ఉన్న వ్యక్తి ఎవరు? అనుభవం ఉండేవాళ్ళు ఎవరనేది ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళే నిర్ణయించుకుంటారు. నెక్స్ట్ సీఎం ఎవరు పెద్దాయన? చంద్రబాబు. ఎందుకని? మాకు అభిమానం ఆయన మీద, మేము చంద్రబాబు కావాలనుకుంటున్నాం. ఎందుకని అంత అభిమానం? అప్పుడు పరిపాలన చూసావు కాబట్టి, ఇప్పుడు పరిపాలన కూడా చూసావు కాబట్టి అదే మేలు అనిపిస్తుంది మాకు. ఇప్పుడు దీనికి ఏం రాజధాని, ఆడ 3 రాజధానులు, ఒక రాజధాని చేసిందా? ఏమీ లేదు. ఏమి చేస్తున్నా, ఏమి చేయలే. కాకుండా వాళ్ళకి ఏదో డబ్బులు అట్ట ఏడన్నా రోడ్డు మీద సర్పంచ్లు ఉండరు. మా ఊరు సర్పంచ్ గెలిచిండు డబ్బులు పెట్టి. ఆయనకి డబ్బులు ఎడ్ చేసిందా? డబ్బులు ఉండయి, ఏడన్నా బోర్లు వేసుకుంటేనే డబ్బులు. ఇప్పుడు ఆ బోర్లు ఇప్పుడైతే అవుతాయి, లేకుండా డబ్బులు వెళ్ళిపోతాయి అని చెప్పారు. సరేనని చెప్పి ఆయన మాట్లాడి ఆవిడ బోర్లు ఇచ్చేసింది ఇమీడియట్గా. ఇచ్చేసి బోర్లని బిగిచ్చేసినాక బిల్లుకి ఆవిడ బిల్లు వాళ్ళు పెట్టిపోయారు. చెప్పింది ఇది ఇప్పుడు వేస్తే నేను నెలలోనే లేకుండా ఎగిరిపోతాయి అనమాట. ఇచ్చేసి ఆవిడ పోతే బిల్లు పెట్టను. ఆయన చూసారు డబ్బులు ₹1. ఆయన అకౌంట్లో ఉన్న డబ్బులు ఎటుపోయినా పోయినాయి. ఆ లెక్కలో ఈ ప్రభుత్వ పరిపాలన ఏం బాగాలేదంటారు? నాకు బాగా అభిప్రాయం. నా అభిప్రాయం. అయితే రాజధాని గురించి కూడా మీ అభిప్రాయం? ఇక్కడ చూస్తే 3 రాజధానులు అని. అదైనా ఒకటైనా ఏదైనా చేసింది, ఏది చేయలే. 3 చేసింది. ఇప్పుడు అయిపోతుంది కానీ చేయలేదు కదా. అందుకని దానివల్ల మాకు ఈయనైతే ఏదైనా రాజధాని అని ఇప్పుడు మనం ఏది రాజధాని అని చెప్పుకోవాలా? సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ ఓడిపోతేనే బాగుంటుంది. ఓకే, విరుద్ధంగా చెప్పారు. ఎవరు బాగుంటే బాగుంటుంది అంటే ఆయన ఓడిపోతే బాగుంటుంది అన్నారు. నైస్ ఆన్సర్. ఓకే, ఎనీవే ఆయన ఓడిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? అన్ని అదన పసంగా పనులు చేస్తున్నా. ఏ పని పెట్టినా ఒకటన్నా గవర్నమెంట్ సక్రమంగా చేసిందిలే. ఏ రైతుకి రూపాయి సంపాదించిందిలే. ఏదన్నా పిండి కట్టలు దొరక అల్లాడి చచ్చిపోతున్నారు. ఇప్పుడు రైతులు యూరియా లేదు, డిఏపి లేదు, ఏమీ లేదు. ఒక్కోటి అది కాకుండా పెంచేశాడు. కరెంటు బిల్లు డబుల్ చేసేసాడు. ఒక రోడ్డు మీద చారుడు మట్టేసింది దిక్కులే. అదే రాజధానిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు రాజధాని ఎక్కడుందా? ఏమని చెప్పుకుంటారా? అబ్బెవరు అమ్మెవరా? మాకు అబ్బా అమ్మ లేరు. రాష్ట్రాన్ని గబ్బు పట్టించేశాడు. అనవసరమైన పనులన్నీ చేసి వాళ్ళకి డబ్బు, ఏళ్ళకి డబ్బు. నీ సొంత డబ్బు ఉంటే ఏయి. నేను అలా చేశాను, ఇన్ని లక్షలు వేసాను, అన్ని కోట్లు వేసాను. ఎవడికి వేసావు నువ్వా? నీ సొంత డబ్బు, నీ ఆస్తి అంతా. అన్ని సీఎంలోకెల్లా ఎన్నో పొజిషన్లు ఉన్నాడు ఆయన. నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు. నీ డబ్బే ఈ పేదలకి. ఆయనకు 10 లక్షలకి ఇచ్చా ఉన్నావు, సంతోషం. ఒక్కడికన్నా అడుక్కు తినేదానికి ₹1 వేసాడా? బియ్యం ఇచ్చాడు అసలు? మోడీ గారు ఇచ్చిన బియ్యం పంపిస్తున్నాడు. మోడీ ఇచ్చిన గారు బియ్యం పంపిస్తున్నారు. అయితే ఓకే, ఎనీవే జగన్ పరిపాలన అసంతృప్తి కలిగించింది అని చెప్పారు కాబట్టి చాలా అసంతృప్తి. రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుండాలి? రాబోయే ప్రభుత్వం మంచి చేసే ప్రభుత్వమే కావాలని అడుగుతున్నాం మేము. అలానా ప్రభుత్వం మా బల్లె. ఎవడైతే ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మాకు పథకాలు బల్లె. ఎవడికి కావాలి నీ పథకమా? ఎవడికి కావాలి మాకు పథకాలని? మాకు కావాల్సింది ఏంటంటే రవాణా సౌకర్యాలు ఉండాలా. మిరపకాయలు 600 కేజీ, 600 మిరపకాయల. గతంలో మీరు చూసినట్టు రేట్లు ఇన్ని సంవత్సరాలుగా మేము చూసింది ₹600 మిరపకాయలు అమ్మి నాకు తెలియదు. 70 సంవత్సరాలు నాకు. అప్పుడెంత ₹40, ₹50, ₹100 లోపల ఉండింది.
ఇప్పుడు ఎంత 700 రూపాయలు 600 రూపాయలు కేజీ మిరపకాయలు. ఎట్ట బతకాలా? అన్నీ ఆకాశాన్ని పెరిగిపోయినాయి. ఆ డబ్బులు పెరిగి ఈ డబ్బులు పెరిగి అన్ని డబ్బులు వాళ్ళకి వేసేస్తే వాళ్ళు ఏమో ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా అందరికి మంచి చేస్తేనే బాగుంటుంది అని అంటున్నారు. ఇప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనపై మీ అభిప్రాయం? చంద్రబాబు రేపు వచ్చి ఏం చేస్తాడు ఆయన చూడాలి. ఆయన కూడా కరెంటు తప్ప అని అన్నాడు. ఆయన కూడా ఏం చేస్తాడు రేపు చూడాలి. ఇప్పుడు ఎవరు గతి లేదు కాబట్టి ఆ మహానుభావుడే రావాలంటున్నారు. ఇంకోటి ఎవరు ఉన్నారు ఇక్కడ? ఎవరు పోటీ చేస్తున్నారు ఇక్కడ? మోడీ గారు రమ్మనండి. మోడీ గారు ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఎవరైనా సీఎంగా నిలబడమనండి. బీజేపీ తరపున వస్తే ఎవరన్నా బాగుంటుందని బ్రహ్మాండంగా ఉంటుంది. రామ జన్మభూమి చేశాడు, హిందువులందరికీ మంచి చేశాడు ఆయన. మహానుభావుడు, చేతులెత్తి నమస్కారం చేసుకోవచ్చు. బీజేపీ వచ్చే అవకాశం ఉందా మన ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ వేస్తాడు. నెక్స్ట్ ఏ సీఎం వస్తే బాగుంటుంది? ఏ సీఎం వచ్చినా కానీ వాళ్ళు 100 కోట్లు దోచుకునే వాళ్ళే కానీ ప్రభుత్వానికి మంచి చేసేవాళ్ళు ఎవరు ఒక్కరు లేరు. ముఖ్యమంత్రులు ఇప్పుడు ఎవరు ఒక్కరు లేరు. అందరూ వాళ్ళు దోసుకొని వాళ్ళు పెద్దోళ్ళు అయ్యేదానికే కానీ ఈ పేదవాళ్ళకి చేసేవాళ్ళు ఎవరు లేరు. అంతే సార్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమ పథకాలు, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, పింఛన్ల పథకం చాలా ఉన్నాయి కాబట్టి మీ కుటుంబంలో మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఏమైనా పడుతున్నాయా ప్రస్తుతానికి? పడేవాళ్ళకి అందరికి పడుతున్నాయి. మనకనే కాదు, పడేవాళ్ళకి పడుతున్నాయి. పడడం లేదు, చెప్పడం లేదు. కానీ ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా ఇంకో వచ్చే ప్రభుత్వం కూడా వాళ్ళు దోసుకునేదే, ఈయన దోసుకుని అందరూ దోసుకొని తినేవాళ్ళే కానీ ప్రజలకి ఏం మంచి చేసేవాళ్ళు కానీ కాదు వీళ్ళు. అయితే గత ప్రభుత్వ పరిపాలన చంద్రబాబు నాయుడు కూడా చూశారు కాబట్టి ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? ఆయన పరిపాలన కూడా ఆయన కూడా ఏం మంచి చేసిందే లేదు, ఈయన మంచి చేసిందే లేదు. ఆయన కొన్ని 100 కోట్లు తిన్నాడు, ఈయన కొన్ని 100 కోట్లు తిన్నాడు. వాళ్ళు తినేవాళ్ళే కానీ పేదవాళ్ళకి పెట్టేవాళ్ళు కాదు. కాకపోతే కొద్దో గొప్ప మంచి చెడ్డో ఎవరు వస్తే కొంచెం బాగుంటుంది, ఎవరు వస్తే రోడ్లు బాగుపడతాయి, ఎవరు వస్తే రైట్లు వస్తాయి, విద్య వైద్యం అన్నీ బాగుంటాయని కొంచెం మీరు చెప్పినట్టు అందరూ ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు. కొంచెం బాగుంటుంది అని ఎవరు అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా కానీ ఏం చేయరు. వాళ్ళు అవకాశాలు, వాళ్ళు పొజిషన్లో వాళ్ళు డబ్బు సంపాదించుకోవడమే కానీ ఏ సీఎం వచ్చినా కానీ ఎవరు వచ్చినా చేయరు. జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటుంది. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? సంక్షేమ పథకాల్లో సామాన్య మామూలుగా అందరికి అందుతానే ఉన్నాయి కదా. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అందరికి అందుతానే ఉన్నాయి. అయితే రాజధానిపై మీ అభిప్రాయం? రాజధాని అంటే ఇప్పుడు మూడు రాజధానులు చేశారు. 3 ఏరియాలో డెవలప్ అవుతుందని ఈయన ఆలోచన. ఆయన ఏంది ఒకే దిక్క పెట్టాడు. అక్కడ ఏంటంటే ఒకటే దిక్క సామాజిక వర్గం ఎక్కువ ఉంది. 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం అనేది ఒక గ్రామంలో కూడా లేదు కదా. దానివల్ల మూడు చేస్తేనే మంచిది. అయితే 3 చేస్తే 3 ప్రాంతాలు బాగుపడతాయి అనేది చాలా మంది అభిప్రాయం. కానీ దానికి ఖర్చు పెద్ద మొత్తంలో కూడా అవుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రం అనేది అప్పుల పాలు అయిపోయింది కాబట్టి ఆ లోటు మళ్ళీ భర్తీ అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నెల్లూరు ఉంది ఉదాహరణకి, ఇక్కడే చేస్తే ఇక్కడే డెవలప్ అవుద్ది. అన్ని మండలాల్లో చేస్తే అన్ని మండలాలు డెవలప్ అవుతాయి కదా. కానీ అప్పు కూడా ఎక్కువ అయిపోయింది కదా సార్. అది ఎట్టైనా అప్పు అవుతానే కొంత. ఆయన వచ్చినప్పుడు 1,00,000 కోట్లు చేసాడు, ఈయన వచ్చినప్పుడు 3,00,000 కోట్లు చేసిండు. అవి మామూలే కదా. అయితే అప్పు అనేది మినహాయిస్తే ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన గత ప్రభుత్వంతో పోలిస్తే ఇదే బాగుంది అనిపించిందా? అంతే. అయితే రాబోయే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందో? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంది. ఏం లేదు, రాబోయే ఎలక్షన్స్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం ఉంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. ఎందుకని? అన్ని పరిపాలన బాగానే చేసి ఉన్నాడు, పద్ధతి బాగానే ఉండింది. అయితే ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు చాలా వచ్చాయి కాబట్టి అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, పింఛన్ల పథకం ఇలా చెబుతూ పోతే చాలా ఉన్నాయి. వాటిల్లో ఎన్ని మీ ఇంటికి వచ్చాయి? మా ఇంటికి విద్యా దీవెన వచ్చింది, అబ్బాయికి కాలేజీకి వచ్చింది. ఇప్పుడు మామూలు ఇంకా అది పొదుపు, అది మహిళలకి. అయ్యో, అయితే అవన్నీ వచ్చినా కూడా అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అదే వస్తే బాగుంటుంది అని అంటున్నారు కాబట్టి ఎందుకని మీరు ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు? అంటే చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు. అది పాలన బాగా మంచి. అయితే రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాకేమో జగనే మాకు. ఎందువల్ల? బాగా అన్ని ఇస్తున్నాడు, బాగా అన్ని వేస్తాడు. మేము మొదటి నుంచి చిన్నప్పటి నుంచి ఆయనే మాకు, వాళ్ళ అబ్బ కాడి నుంచి. అంటే తండ్రి తరపున రాజశేఖర్ రెడ్డి అభిమానం ఏదైతే ఉందో అది ఒక అవకాశం ఇస్తే బాగుంటుందని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అయితే ఈ 5 ఏళ్ల పరిపాలన చూశారు కాబట్టి మీకు ఆ పరిపాలన బాగా నచ్చిందా? మాకేమో ఇప్పటికేమో బాగానే ఉండడు. అయితే గత ప్రభుత్వం కూడా చూశారు చంద్రబాబు నాయుడు పరిపాలన. ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి తేడా ఈ విధంగా ఉంది. తేడా విద్య బాగుంది ఇప్పుడు, ఇది బాగుంది. అయితే రాబోయే ఎలక్షన్స్ లో
ఈయన గెలిస్తే బాగుంటుందా, ఆయన గెలిస్తే బాగుంటుంది? ఈయనే వస్తాడు 2 భాగాలు లెక్క. నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? జగన్ వస్తేనే ఎందువల్ల? పరిపాలన బాగుంటుంది. మాకు అన్ని వస్తువులన్నీ అందించాడు, అన్నీ సమకూరినాయి. విద్యా దీవెన ప్లస్ అమ్మఒడి ప్లస్ రైతు భరోసా మొత్తం కూడా అందింది. కాబట్టి మాకేమీ ఇబ్బంది జరగలేదు, అన్నీ అందుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ ఆయనే కూడా వస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. అయితే చంద్రబాబు నాయుడు పరిపాలన కూడా చూశారు కాబట్టి ఆయన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏ విధంగా ఉంది? అంతే, ఇప్పుడు మనకేం ఇబ్బందులు జరగాలి, అన్నీ బాగానే ఈ ఉన్నాయి. ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మనకేం చేసింది ఏమిలే. అయితే రాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి రావాలని ఆశిస్తాము. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? ప్రజెంటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఫలితాలు చాలామందికి మధ్యతరగతి వారికి అందుతుంది, పేదవారికి. మధ్యతరగతికి హై లెవెల్లో ఉండే వాళ్ళకి కొంచెం తక్కువగా వాళ్ళకి బెనిఫిట్స్ పోతున్నాయని నా అభిప్రాయం. చాలామంది ప్రజలు కోరుకునేది నెక్స్ట్ ఎవరన్నా జనసేన టైప్ కానీ తెలుగుదేశం టైప్ కానీ ఏదైనా వాళ్ళిద్దరూ సంయుక్తంగా పోటీకి వస్తున్నారు కాబట్టి వాళ్ళ కూటమి గెలిస్తే మంచిదని కొంతమంది జనాభా అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఉండే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఎంతవరకు మీకు లబ్ధి చేకూరాయి? నాకైతే ఏమీ ఒకటి కూడా లబ్ధి చేకూరలేదు. మామూలుగా రేషన్ అనేది ఒకటి అందుతుంది కానీ జగనన్నకి సంబంధించినటువంటి ఏ పథకాలు అయితే ఉన్నాయో ఒకటి కూడా నాకు అందలేదు. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీ అభిప్రాయం? మా అభిప్రాయం చంద్రబాబు నాయుడు. ఎందుకండి? చంద్రబాబు నాయుడు ఇంతకుముందు గతంలో మా ఊరికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ₹1 కోటి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది మంచినీళ్ళకి తాగేదానికి, మిల్లర్ వాటర్కి ఇస్తే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిల్లర్ వాటర్ మూలపడేసేసి అట్టే ₹1 కోటి వరకు అది అట్నే పెండింగ్ పడి ఉంది. తర్వాత పల్లెల్లోకి సంబంధించి అది 1200 కోట్లు ఏదో ఇచ్చారు సిటీకి ఇచ్చిన తర్వాత మళ్ళీ పల్లెల్లోకి డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చేదానికి ఏర్పాటు చేశారు. అది మా కాడికి వచ్చేళ్ళకి అంతలోకి ఈ గవర్నమెంట్ వచ్చిన మాట మూల పెట్టేశారు. దాన్ని నీళ్ళకి మంచి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు కొంతవరకు తీరి ఉంది, అప్పుడు తీరింది అని ఇప్పుడు తీర్చిందేం కాదు. దానివల్ల ఏంటంటే టీడీపీ గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అయితే ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలన్నీ కూడా మోసం. వాళ్ళ మనసులో కొంతమందికి ఇస్తున్నారు, పబ్లిక్ కొంతమందికి ఇస్తున్నారు, తెలిసి తెలవని వాళ్ళకి. కొంతమంది వాళ్ళ మనసులోని వాళ్ళకే ఇస్తున్నారు, బయట వాళ్ళకే ఇవ్వటంలే, ఖచ్చితంగా ఇవ్వటం. సార్ రాబోయే సీఎం ఎవరైతే మన రాష్ట్రం బాగుపడుతుంది? నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే సీఎం అయితే బాగుంటుంది సార్. ఎందువల్ల సార్? రాష్ట్రంలో ఒక్కసారి అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా అసలు లేదు. అమరావతి గురించి కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, మిగిలిన అంశాలన్నీ కూడా ఆయన ప్రభుత్వం ఫెయిల్ అయింది. కాబట్టి మేము 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం, 2019లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం. అంతకు ముందు జరిగినటువంటి రాజమోహన్ రెడ్డి గారి బై ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం. గత కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని మాకు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని ఈసారి తెలుగుదేశం పార్టీకే ఓటు చేయదలుచుకున్నాం. అయితే ప్రస్తుతం ఈ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? సంక్షేమ పథకాలు ఈరోజు ఇస్తున్నది ఏం కాదు, గత ప్రభుత్వాలు కూడా ఇచ్చాయి. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలనేది ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజలు కోరుకుంటున్నది. ఇక్కడ రోడ్లు చూస్తే గుంతలుగా ఉండి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా మేము సంక్షేమం ఒక్కటే ఇస్తాము అంటే ప్రజలు దాన్ని ఏమీ హర్షించేది లేదు. అలాంటి వ్యక్తులకి సంక్షేమ పథకాలు వచ్చేవి కూడా ఏమీ లేదు.